మీరు ఐటీలో బ్రతికినట్టు బతకచ్చు ఏసీ ఆఫీస్లో కూర్చొని. సార్ బీటెక్ రిలీవ్ అయిపోయిన తర్వాత ఆర్ ఒక ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత ఇండియాలో జాబ్స్ లేవు అనుకుంటున్నారు సార్? జాబ్స్ ఇండియాలో కన్స్ట్రక్షన్ ఫేజ్ లో లేవు అనేది అబద్ధం. ఇంకా చెప్తే ఈ ప్రెసెంట్ జరుగుతున్న ట్రెండ్ లో సివిల్స్ ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోతూ ఉన్న ట్రెండ్ లో ఇంకా వాయిడ్ ఏర్పడుతుంది. జనాలు కావాలి, లేరు జనాలు. ఇంకొకటి, మనందరికీ సివిల్ ఇంజనీర్ అంటే ఎవడన్నా బిల్డింగ్లు కట్టించేవాళ్ళు, లేకపోతే కన్స్ట్రక్షన్ దగ్గర ఉండేవాళ్ళు ఇంజనీర్లు అంటారు. కానీ దెర్ ఆర్ అదర్ బ్రాంచెస్ విచ్ ఆర్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్. బికాస్ ఒక వాస్తవం అండి, ప్రతి ఒక్కడు కూడా ఎన్వైరన్మెంట్ ని తట్టుకుని ఉద్యోగం చేయలేడు. అది వాస్తవం. సైట్ లో చేయలేరు చాలా మంది. కొంతమంది ప్యాషనెట్ తో చేస్తారు. సో సైట్ లో చేసే వాళ్ళమే మేము కావాలా అంటే, నేను 2-3 చెప్తాను చూడండి. మీరు ఐటీలో బ్రతికినట్టు బతకచ్చు ఏసీ ఆఫీస్లో కూర్చొని. అలాంటి జాబ్స్ ఉన్నాయి సివిల్లో బ్రహ్మాండంగా విత్ హై పే. ఒకటేమో ప్రెసెంట్ బాగా భూమిలో వస్తున్న బిమ్ స్టార్టింగ్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్, దాని తర్వాత